ఉన్నాడు, సీమరాజు అంటే ఎవరో నాకు తెలిసి చూడాలి నేను. ఆ సీమరాజు గారు మరి ఆయన మీద యాక్షన్ తీసుకోరా? కండవ వేసుకుని మాట్లాడుతున్నాడు, చూసారా మీరు? ఏమండి చూసారా లేదు మీరు? వైసీపీ కండవ వేసుకుని మాట్లాడుతున్నాడు, మా పార్టీ వాళ్ళలాగానే మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండగా మాట్లాడతాడు, నన్ను తిడతాడు. ఆ ఇరిగేషన్ మంత్రి అంట, అది వాడికి ఏం తెలియదో, వాడు డ్యాన్సులు వేస్తాడు అని మాట్లాడుతున్నాడు. అది యూట్యూబ్లో చూపిస్తాడు, అది నేరం కాదంట. బూతులు తిడతాడు, అది నేరం కాదంట. సినిమా సెన్సార్ చేసి వచ్చిన సినిమా అంటే నేరం అంట. అందువల్ల ఆర్జీవీని లోపలేసేస్తారంట. ఎక్కడ పోతారా లోపలేసి? ఇవాళ అయిపోద్దా? పాపం పండదా? ఇన్ని బూతులు మాట్లాడేటటువంటి మీరు ఇవాళ మా గురించి చెప్తున్నారు. శాసనసభలో ఏమంటారు? శాసనసభలో మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు మాట్లాడారు చాలామంది, చూశాను నేను. ఇప్పుడు ఎందుకులే అన్నీ? ఈ సీమరాజు ఒక ఆయన వచ్చాడు, అంతకుముందు ఇంకో రాజు గారు ఉండేవాడు, గుర్తుందా మీకు? మా పార్టీనే, మా పార్టీలో గెలిచాడు, ఎంపీ అయ్యాడు. ఏంటండి? రఘురామకృష్ణరాజు గారు. మా కండవా వేసుకునేవాడు, ఇప్పుడు సీమరాజు లాగానే మమ్మల్ని తిడుతుండేవాడు. చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తూ ఉండేవాడు. ప్రోత్సహించి తెలుగుదేశంలో తీసుకున్నాడు. మమ్మల్ని తిట్టన్నాళ్ళు తిట్టాడు. ఎన్ని తిట్టాడండి అయ్యా? ఎన్ని తిట్టాడు చెప్పండి ప్లీజ్? మీరందరూ చూస్తున్నారు కదా. తిట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డిని తిట్టాడే. తిట్టిన అది ఏమన్నాడు తెలుసా మీకు? నేను జగన్మోహన్ రెడ్డి నా ఫ్రెండ్ రాజశేఖర రెడ్డి కుమారుడు, తప్పో రైటో తెలియక వాడు వీడు అన్నా నీకు అన్నాడు స్పీకర్కి ముందు. తిట్టినాను ఆయన ఒప్పుకున్నాడుగా. ఆయన ఇప్పుడు స్పీకర్ చేశావు ఆ రాజుగారిని. మళ్ళీ ఈయనెవరు ఇంకో రాజుగారు వచ్చాడు. పాపం ఆ రాజుగారు పేమెంట్ తీసుకునే మనిషి కాదులే, కాస్త చంద్రబాబు నాయుడు వల్ల పడి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాడు మా కండవ వేసుకుని. ఇప్పుడు కొత్తగా ఇంకో సీమరాజు గారు అంట, ఆయన వచ్చాడు. ఆయన క్యాష్ మొత్తం లోకేషే, రోజు తిడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు. దానికి సెన్సార్ లేదు. ఆర్జీవీని అయితే లోపలేస్తారు, సీమరాజుని అయితే నెత్తిని పెట్టుకు పొగుడుతారు. ఎక్కడ పోయే కాలం వచ్చిందా మీరు? ఏం నాకు అర్థం కాల. ఇవాళతో అయిపోతాయి ఆ రాజకీయాలు నేను మనవి చేస్తున్నా. ఇవాళతో ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటాయని మనవి చేస్తున్నా. చట్ట ప్రకారం వెళ్ళకపోతే ఎవరైనా మూల్యం చెల్లించవలసిందేననే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. వీఆర్ గోయింగ్ టు ఎ లీగల్ బ్యాటిల్. చట్టపరమైన యుద్ధం చేస్తాం, ఎంత దూరమైనా వెళ్తాం, న్యాయం కోసం పోరాడతాం. చట్టం ముందు లోకేష్ అయినా, అంబటి రాంబాబు అయినా, సీమ రాజైనా, ఆ త్రిపుల్ రాజైనా, ఇంకో స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడైనా, ఈ లింగపాత్రుడైనా, ఎవరైనా ఒకటేనని నిరూపించేంత వరకు మేము పోరాటం చేస్తాం. తగ్గేదే లేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పలేదు. ఇప్పటికే 5 మాసాలు అయిపోయింది, ఇంకెందుకయ్యా మా మీద కక్ష? అధికారం వచ్చింది మీకు. అధికారులు మంచి పనులు చేయండి అయ్యా, రోడ్లు వేయండి అయ్యా, గుంటలు పుడుస్తూ ఎందుకు రోడ్లు వేసేయండి, ఇంకా బ్రహ్మాండంగా చేయండి. ఆ గ్యాస్ బండ్లు ఇవ్వండి, అమ్మఒడి ఇవ్వండి, ఇట్లా డబ్బులు ఇచ్చే కార్యక్రమాలు చేయండి. మీరు వాగ్దానం చేసి ఇవ్వండి, కొత్త ఏమొద్దు. అయ్యేం చేయాలంట, మమ్మల్ని అరెస్ట్ చేసి లోపలేస్తారంట. చూస్తాం, అది కూడా చూస్తాం. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. భయపడేవాడు వెనక పడిపోతాడు, ముందుంటాం. తర్వాత టైం వచ్చినప్పుడు భయపడ్డవాడు కూడా ముందుకు వస్తాడు. డోంట్ వరీ, భయం అనేది సహజం ఈ దేశంలో. వారి కుటుంబాలు పాపం వాళ్ళకు ఉంటాయి. పాపం పోసాని కృష్ణమురళి గారు సినిమా నటుడు, ఏదో మమ్మల్ని అభిమానించాడు, వచ్చాడు. ఆయన మీద కేసు పెడతాం, రోపలేస్తాం, కుమ్మేస్తాం, కొట్టేస్తాం అన్నప్పటికీ కొద్దిగా వెనక తగ్గి ఉండొచ్చు. కానీ మనసులో మాత్రం పోదే, జగన్ ముద్ర మనసులోనే ఉంటుంది, గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగానే మనం చేస్తాం.